క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న ఏఎం రత్నం గారు. మనందరికీ తెలిసిందే 'హరిహర వీరమల్లు' సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యింది కదా. దానికి మెయిన్ రీజన్ విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవటం వల్ల అనమాట. యాక్చువల్ గా ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే గట్టిగా ఉందన్నమాట. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. అల్జారీ అనే ఒక కంపెనీ అయితే ఉంది. మన త్రిబుల్ సినిమా కావచ్చు, దేవరా సినిమా కావచ్చు, ఆ కంపెనీ వాళ్ళే విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చేశారనమాట. వాళ్ళు ఈ మంత్ జూన్ 10th వరకు అయితే కంప్లీట్ చేయడానికి టైం అయితే అడిగారనమాట. కాబట్టి అది జూన్ 12th అయితే రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటించారు. కానీ 10th అయితే ఇదైతే పూర్తి అయితే 12th రిలీజ్ చేయడం ఏదైతే ఉందో అదైతే అసాధ్యం. కాబట్టి సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని మరొక 2-3 రోజుల్లో మనకైతే వీళ్ళైతే ప్రకటిస్తారు. అయితే జూన్ లాస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అయింది, లేకపోతే జూలై ఫస్ట్ వీక్ లో అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇంక ఇది పక్కన పెడితే కొంతమంది అయితే చాలా రాంగ్ డైరెక్షన్ లో దీన్ని అయితే ప్రచారం అయితే చేస్తున్నారు అనమాట. సినిమాని ఎవరో కొనలేదని, అందుకే సినిమా పోస్ట్ పోన్ అయిందని ఇలా రకరకాలుగా ప్రచారం అయితే చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏపీలో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే 'హరిహర వీరమల్లు' సినిమాని అయితే కొన్నారు. తెలంగాణలో మైత్రి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే 'హరిహర వీరమల్లు' సినిమాని అయితే కొన్నారు. ఓవర్సీస్ లో ప్రత్యాంగిరా సినిమాస్ వాళ్ళైతే 'హరిహర వీరమల్లు' సినిమా రైట్స్ అయితే కొన్నారు. కాబట్టి అక్కడ బిజినెస్ జరగకపోవటం అనేది అయితే లేదనమాట. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆ సినిమాకి బిజినెస్ జరగట్లేదు అని ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంత అమాయకులు అయితే ఇంకెవరో ఉండరనమాట. కాబట్టి ఇలా ఎవరైతే బిజినెస్ అవ్వలేదని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉంటారో వాళ్ళ వైపు జాలిగా చూసి ఒకసారి అయితే నవ్వేసి అయితే వదిలేండి. అంతేగాని వాళ్ళతో డిబేట్లు అయితే పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే నెగిటివిటీ. కాబట్టి మీరు ఎంత ఇదిగా పాజిటివ్ గా చెప్పినా సరే వాళ్ళైతే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు విష ప్రచారం చేయడానికి వాళ్ళైతే ఉన్నారు. కాబట్టి ఇంకా ఫ్యాన్స్ అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. కానీ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళైతే సినిమాని అయితే మరొకసారి అనుకోకుండా పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. యాక్చువల్ గా వాళ్ళు అసలు జూన్ 12th ఎందుకు రిలీజ్ డేట్ ని ప్రకటించారంటే, ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళు మే ఎండింగ్ కి ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తామని అయితే చెప్పారు. కానీ అది విఎఫ్ఎక్స్ వర్క్ అంటే మనం అనుకున్న టైంకి అయితే అవదనమాట. చాలా టైం అయితే పట్టింది. ఆ ప్రాసెస్ అవ్వాలి, రెండర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అది కొద్దిగా లేట్ అవటం వల్ల సినిమా అయితే కొద్దిగా పోస్ట్ పోన్ అయితే అవుతుంది. కానీ వితౌట్ కాంప్రమైజింగ్ గా 'హరిహర వీరమల్లు' సినిమాని మన ముందుకైతే తెస్తున్నారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్